హలో అండి, ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం అనమాట. ఎలా చేసుకుంటామో చూద్దురు కానీ. నమస్కరోమి ఈ 2023 ఎండింగ్లో సత్యనారాయణ వ్రతం కంప్లీట్ చేసుకుంటూ, అలాగే బిగినింగ్ కూడా 2024లోకి వెళ్తున్నాం కాబట్టి మంచిగా దేవుడు ప్రార్థించుకుంటూ సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ స్టార్ట్ చేద్దామని మార్నింగ్ 10:30కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఇదిగోండి అక్కడ అన్నీ రెడీగా అయినాయి, మేము రెడీగా ఉన్నాము, అక్కడ పంతులు గారు రెడీగా ఉన్నారు, మా కృష్ణ గారు రెడీగా ఉన్నారు. కానీ ఎవరి కోసం వెయిటింగ్ తెలుసా మీకు? ఎప్పుడు లేట్ అయ్యి సుప్రీత కోసం అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 11:40 అయ్యింది. పూజ ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పుడు తినాలి, ఒక పక్క ఆకలేస్తుంది, పూజ మీద ధ్యాసే ఉంటుంది. ఇప్పుడే కాదు, పూజకనే కాదు, ఊరు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మొత్తం ఇదే పరిస్థితి. అక్కడి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాము. ఎలా చేసుకుంటామో చూద్దురు కానీ. చూసారా, వస్తుంది ఇప్పుడు. ఇంతసేపటికి 5 నిమిషాలు అనింది. పువ్వులు ఇచ్చింది. దసరా దీపావళి కలిసి చేసుకోవాలా, కనీసం సంవత్సరం ఎండింగ్ లో పూజన కలిసి చేసేద్దాం. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. శ్రీకేశాయ భూపరకాయ దేవృత బ్రహ్మ కర్మ స్మారరే పృథివ్యాః మేరా పుష్టే. ఈ వేలు రైట్ నోస్, ఓకే, ఈ వేలు రైట్ లెఫ్ట్ బ్యాక్. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మమః. పూజ చేస్తే ఎప్పుడు చెప్పలేదేంటి కొత్త విషయం నాకు. బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, ఈ చెయ్యి ఇలా కిందికి ఉండాలి. యోగా. ఓం భూ ఓం భూః ఓం భువః ఓం స్వః. ध्यायामि ध्यानप्रियमी आवाहयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः वाक्यं समर्पयामि दक्षिणां समर्पयामि उपवेदान् दक्षिणां समर्पयामि ध्यानाय स्वाहां स्वाहाय स्वाहां उदानाय स्वाहां प्रमुदाकरत्तमोदकं सदा विमुक्तिसाधकं गौरीवता प्रभाध्यायामि ध्यानं समर्पयामि सत्कृताय मङ्गलं श्रीगौरीवता नमस्करोमि गुरुग्रहवता ब्रह्म आवाहयामि समर्पयामि श्री आदित्याय नमः देवताय मा परिपादय नमस्करोमि
రక్షా సూత్రాలయానికి ఆహ్వానం చేసి పూజ చేసాం కదా. సో ఈ రక్షా సూత్రాలకి మన భూమండలంలో ఎంతమంది దేవతలు ఉన్నారో వాళ్ళందరూ ఆహ్వానం అవుతారు అనమాట. అలాగే మనకి ఏదైనా సర్వ రోగాల నివారణ, మనకి ఏదైనా రోగాలు పోవడానికి, మనకి ఏదైనా దుస్వప్న నాశన, కళలు ఏమైనా పీడ కలబడుతున్నా కానీ పోవడానికి, అలాగే మనకు వేరే వాళ్ళ దృష్టి మన మీద ఉందనుకోండి అది పోవడానికి అనేసి, సో అన్నిటి గురించి అనేసి ఆరోగ్యంగా ఉండడానికి. అలాగే కంగనంలో మన దేవతలు అందరూ ఉంటారు. విష్ణుర్వాసుదేవోపి రక్షతు. ప్రియామి ముఖే ప్రియామి ప్రియామి సులగాగ్నియామి ప్రియామి. సమర్పయామి ఉపవిదార్దక్షతామర్పయామి. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణ నమః. ఓం శౌర్యేదకామేశ్వం మృగదే ప్రజ్ఞాశ్యామా పరిపాదే మంగళాశాసన ప్రేమరాజ. ज्ञातवेदकामेश्वं भृङ्गवे प्रज्ञाश्रियामा परिपादे मंगलाशासनं राजा. పంచమోధ్యాయ ప్రారంభ. బాగా అలసి ఒక చెట్టు కింద సీద చేర్చుకుంటున్నారు. అక్కడ గోపకులు అంటే ఇయర్ లోపు చేయాలి అన్నది అనుకోను కాన్సెప్ట్. సో సరేలే 31st. సో బేసిక్గా 31st రోజు వెదవల్తో పార్టీ చేసే కంటే ఇలాంటి పూజలు చేసుకోవడం చాలా మంచిదని డిసైడ్ అయ్యాము. అందుకే డిసైడ్ అయ్యాను. సత్కృతాయ అస్తు మంగళం. యూట్యూబ్ లో పెట్టుకోవాలా? దేవకురారమ్మ మానసారా స్వామిని కొలిచి, మానసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ కోరేణ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. यानि कानि च पापानि जन्मानि कृतानि च दक्षिणपदे पदे पापमहं पापकर्मणां पापात्मा पापसम्भवात्रायमान् देव शरणागतोच्चरान्यदास्ति मे भाजनं मम तस्मात् कारुण्यभावेनाशितं यत् पूजितं मया देव परिपूर्णं तदास्तु मे अनया अर्पण अस्तु. దృష్టితో తొందర పెళ్ళవాలి అలాంటివి మొక్కుకుంటే బాగుతాయి. నీ గోరింటాకు రంగు పండలేదు ఏంటి అని. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ సత్యనారాయణ స్వామి వ్రతం కంప్లీట్ చేసేసాము విత్ ఫ్యూ ఫ్రెండ్స్ అండ్
ఫ్యూ ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఫ్యామిలీ లాంటి ఫ్రెండ్స్ కలిసి అందరం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇంకా భోజనాలు రాలేదు, సో ఆకలి కూడా వేస్తుంది అందరికీ. ఈ సంవత్సరం అంటే 2023 ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఎండ్ చేస్తే అట్ ద సేమ్ టైమ్ న్యూ ఇయర్ ని కూడా అలా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో అందరికీ మంచి జరగాలి అని కోరుకుంటూ, ఎటువంటి ఆటంకాలు లేకుండా హ్యాపీగా ఈ ఇయర్ అంతా సక్సెస్ఫుల్ గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు 2024 అందరికి. సో హాయ్ గైస్. సో ఫస్ట్ అంతా నేను ఎంత ఓపిక్గా ఉంటున్నా, లాస్ట్ కూడా అంతే ఓపిక్గా ఉంటుంది, కానీ ఈవిడ మాత్రం అంత ఓపిక్గా ఉండదు. ఇప్పుడు వచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పండి అంటుంటే నాకు చెవుల్లో దుద్దులు లేవు, మెడలో చైన్ లేదు అనుకుంటే ఏదో చెప్తుంది. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్. అండ్ నేను ప్రతి వ్లాగ్లో చెప్పేదే ఇంకా కాంటెంట్ ఇస్తాము అని, బట్ నాకు ఏం కాంటెంట్ చేయాలో తెలియక అట్లా వదిలేసాను. సో ప్లీజ్ డూ గివ్ అస్ మోర్ ఐడియాస్, మీకు ఎలాంటి కాంటెంట్ కావాలి అని. So this was our last day of 2023. Hope you guys had a beautiful year and have a beautiful year ahead. Wishing you all a very happy new year. Happy New Year! Welcome to 2024. Do like, subscribe, share, comment and kinde unna bell icon ni kottandi. Bye. Bye bye.